सर ఒక్కసారి అన్న సంవత్సరాల పాలనలో ఏం జరిగింది, ఈ ఏడాది ఒక నెలలో ఏం జరిగింది, గత 10 సంవత్సరాల పాలనలో కూడా అప్పుడున్న ప్రభుత్వం కానీ అప్పుడున్న ప్రభుత్వ అధినేతలు కానీ ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం సృష్టించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి మీరు తెచ్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి అహర్నిశలు కృషి చేసుకుంటా ఈ రాష్ట్రంలో కూడా రెవెన్యూ జనరేషన్, మరి అదేవిధంగా ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలి, మరి అందరికీ అందుబాటులో తీసుకురావాలని కృతనిశ్చయంతో పని చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఆర్థికంగా చాలా వెనుకబడిన రాష్ట్రం ఇప్పుడు. మరి ఇంత దారుణమైన పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకొని పోతున్నాడు. ఏడాది ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేకుండే. అట్లాంటి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. మరి వారు అయిన నాటి నుండి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం వచ్చే పరిస్థితి ఇలా తీసుకొని వచ్చిందంటే అదంతా మీ ఆశీస్సులు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము చాలా మట్టుకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా కష్టపడుతూ మరి ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే 6 గ్యారంటీల లోపల చాలా మట్టుకు పూర్తయినాయి, ఇంకా 2 పూర్తి కావాల్సినాయి. అవి కూడా అతి తొందరగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వాటిని కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. కాబట్టి మరి ఆ విధంగా ఇచ్చిన వాగ్దానాలు కానీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ప్రతి ఇంటికి ఏదైతే ఎలక్షన్స్ లోపల మాట ఇచ్చామో ఆ మాట ప్రకారము మీ స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు మీ ప్రజల మధ్యలో ఉండి 4వ సారి ఎమ్మెల్యేగా గెలిచిందంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక్కసారి